హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా అన్నయ్యకి కొడుకు పుట్టాడని చెప్పా కదా, అప్పుడు వీడియో పెట్టా గుర్తుందా? అక్కడికి వెళ్తున్నాము. బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళాము. మా ఆయన బస్ స్టాండ్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా పాప్కార్న్ తీసుకుంటాడు. 20 రూపీస్ అయితే ఇచ్చాడు. ఇంకో 10 రూపీస్ తీసుకోవడం మర్చిపోయాడు. మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళ మమ్మీకి ఇచ్చాడు. బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. మా అమ్మ ఇంకా బస్సు రావట్లే అని అంటుంది. బస్సు అయితే వచ్చేసింది. బస్సులో చాలా మంది ఉన్నారు. ఎక్కేటప్పుడు వీడియో తీయలేదు. మాకైతే సీట్ దొరకలేదు. మా అమ్మని ఇంకా ఆయాన్ని అయితే కూర్చోండి అని చెప్పాం. ఇప్పుడు పాప్కార్న్ తింటున్నాడు. చూడండి, అన్నీ చూస్తున్నాడు. మంచిర్యాల దిగి మళ్ళా గోదావరికని బస్సు ఎక్కాము. బస్సులో ఎవరు లేరు, తక్కువ మంది ఉన్నాము. ఇంటికైతే వెళ్ళాము. చుట్టాలందరూ అయితే ఉన్నారు. పిల్లలతో అంత సందడిగా ఉంది ఇల్లంతా. బాబు కోసం అయితే ఉయ్యాల రెడీ చేశారు. తను మా అక్క బాబుని ఎత్తుకుంది. బాగుంది కదా ఉయ్యాల. చుట్టాలందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఫంక్షన్ స్టార్ట్ అవుతుందా అని. తను మా అక్క కొడుకు, తను మా అన్న కొడుకు. బాబు అయితే పడుకున్నాడు. ఇంట్లో చాలా సందడిగా ఉంది. చాలా వేడిగా కూడా అవుతుందని చెప్పి షాప్కి వెళ్దామని అన్నాడు మా అక్క కొడుకు. సరే అని చెప్పేసి అట్లా వెళ్ళాము షాప్కి. చూడండి, ఏది తీసుకోవాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు పిల్లలు. అదంటే ఏదంటున్నారు, ఇదంటే అదంటున్నారు. ఒకసారి ఐస్ క్రీమ్ అంటున్నారు, ఒకసారి కూల్ డ్రింక్ అంటున్నారు. మొత్తానికైతే ఏది తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. లాస్ట్గా అయితే వాడికి నచ్చేదైతే తీసుకొని వచ్చేసాడు. తను ఇంకో అక్క, తను తీసుకురాపో అని అంటే మా అక్క కూతురు వెళ్ళి తీసుకొచ్చింది. వస్తుంది తను ఎండలో. తను కూల్ డ్రింక్ తాగేసింది. అందరం వెళ్ళాం ఇంటికి. ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. తను మెయిన్ అత్త బాబుకి బట్టలు పెడుతున్నారు. మా మామయ్య ఇంకా అత్తమ్మ కూడా బట్టలు పెట్టారు. మా చిన్న మామయ్య వాళ్ళు కూడా పెట్టారు. కట్నాల దగ్గర కూర్చున్నారు వీళ్ళు. మా పెద్దక్క, మా పెద్ద బావ వాళ్ళు కూడా బట్టలు పెడుతున్నారు. ఫంక్షన్ సింపుల్గా జరిగినా కూడా చాలా బాగా జరిగిందండి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలామంది వచ్చారు చుట్టాలు కూడా. బాబుకైతే పేరు పెట్టడం అయితే స్టార్ట్ అయింది. పేరు పిలవాలంట కదా, చెవిలో పిలుస్తున్నారు. ఫైనల్గా బాబుని ఉయ్యాలలో వేసి ఒక పాట పాడారు. అది వాయిస్తో పెడదాం అనుకున్నా, కానీ క్లారిటీగా లేదని చెప్పేసి మ్యూట్ చేసేసాను. భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి. పైకి ఎక్కాము మేము. ఫుడ్ మాత్రం చాలా బాగుందండి. క్యాటరింగ్కి ఇచ్చారు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.